ఇక్కడ మాస్ డిపాజిటెడ్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు క్వాంటిటీ ఆఫ్ చార్జ్ పాస్. సో మనకు ఎలాగో ఫార్ములా తెలుసు. ఆ ఫార్ములా ఏంటన్నా మాస్ m ఈజ్ ఈక్వల్స్ టు AIT బై ZF, AIT బై ZF. సో ఈ ఫార్ములా యూజ్ చేయకుండా మనం ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి? సో మనకు కావాల్సిన రిలేషన్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్ ఇది. ఈ రిలేషన్ ఏంటి? 1 Faraday ఈజ్ ఈక్వల్స్ టు 1 ఈక్వివాలెంట్ వెయిట్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్డ్ అండ్ వాల్యూమ్ లిబరేటెడ్ ఎట్ STP దట్ ఈజ్ ఈక్వల్స్ టు 96,500 కూలమ్స్. సో ఈక్వివాలెంట్ వెయిట్ అంటే ఏంటి? మాస్ బై ఎన్ ఫ్యాక్టర్. ఆ ఎన్ ఫ్యాక్టర్ ప్లేస్లో ఉన్న వ్యాలెన్సీ రాసుకోవచ్చు. వ్యాలెన్సీ అంటే నథింగ్ బట్ చార్జ్ కూడా రాయొచ్చు, SDT ఆర్ బేసిటీ అండ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్. సో ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే ఒక్క ఈక్వివాలెంట్ వెయిట్ ఏదైతే ఉందో 1 ఈక్వివాలెంట్ వెయిట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 Faraday. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కాపర్ తీసుకున్నట్టయితే కాపర్ ఈక్వివాలెంట్ వెయిట్ ఎంత? 63.5 బై 2 ఎంత? అప్పుడు 31.25 అంటే 31.25 గ్రామ్స్కి 1 Faraday అని అర్థం. సో ఇక్కడ సేమ్ ఏజీ కూడా తీసుకుంటే 108 గ్రామ్స్కి 1 Faraday. ఏజీ కూడా ఎంత? 108 గ్రామ్స్కి 1 Faraday. అలాగే అల్యూమినియం కూడా Al+3 ఉంది అంటే 27/3 9 గ్రామ్స్కి 1 Faraday. 9 గ్రామ్స్కి 1 Faraday. ఒకవేళ వాల్యూమ్ రూపంలో అయితే హైడ్రోజన్ 11.2 లీటర్స్కి 1 Faraday. జనరల్గా అయితే మనం ఎంత 22.4 లీటర్స్ అని చెప్తాం. కానీ హైడ్రోజన్ డిపాజిట్ అనేది ఎలా H+ నుంచి H2కి వెళ్తుంది. సో మొత్తం దీని ఈక్వి మోల్స్ పరంగా చూసుకున్నట్టయితే 11.2 లీటర్స్ ఈక్వల్స్ టు 1 Faraday. ఆక్సిజన్ కూడా అంతే 1 Faraday. సో ఇలా ఈ రిలేషన్ మీరు గుర్తుపెట్టుకుంటే ఎలాంటి క్వశ్చన్ అయినా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రియాక్షన్ NO2 నుంచి NH2 లాగా మారింది. NO2 నుంచి NH2 లాగా మారింది. ఇక్కడ దీని ఆక్సిజన్ స్టేట్, ఇక్కడ దీని ఆక్సిజన్ స్టేట్స్ ప్రకారం చేయొచ్చు. ఇక్కడ దీని ఆక్సిజన్ స్టేట్ ఎంత? నైట్రోజన్ది +3, ఇక్కడ ఎంత? -3. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్ ఎంత రానా? 6 ఎలక్ట్రాన్స్. సో 6 ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్ అయితే ఎన్ని Faradays ఉంటాయి? 6 Faraday.